హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ రాజశేఖర్ తన పేరును కొన్న ప్రాపర్టీని అమ్మడానికి డాక్యుమెంట్స్ కోసము సుధాకర్తో కలిసి లాయర్ దగ్గరకు వస్తాడు. లాయర్తో గణేష్, సిటీ అవుట్స్కర్ట్స్లో మాకు ఒక ప్రాపర్టీ ఉంది కదా, దాని డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, నాన్నగారు చెప్పారు అంటాడు. నాకు అర్జెంటుగా 50 లక్షలు అవసరం ఉంది, అందుకే దాన్ని అమ్మాలనుకుంటున్నాను. మీరు ఆ డాక్యుమెంట్స్ ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటాడు. లాయర్, తప్పకుండా ఇస్తాను, కానీ అది అమ్మడం కుదరదు అంటాడు. ఆ ప్రాపర్టీ మీ ఒక్కరి పేరు మీద లేదు, మీరొక్కరు సంతకం పెడితే సరిపోదు అంటాడు. గణేష్, ఇంకో పేరు మా అమ్మదే అయి ఉంటుంది, ఏం పర్లేదు ఇచ్చేయండి అంటాడు. లాయర్, ఆ ప్రాపర్టీ మీతో పాటుగా ప్రేరణ అనే అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేశారు అని చెప్పడంతో గణేష్తో పాటు సుధాకర్ కూడా షాక్ అవుతాడు. లాయర్, మీరిద్దరూ కలిసి ఇరువురి ఇష్ట ప్రకారము సంతకం పెడితేనే ఆ ప్రాపర్టీని అమ్మగలరు అంటాడు. గణేష్, ప్రేరణ ఎవరు, ఆ పేరుకి మాకు ఏంటి సంబంధం అని అరుస్తాడు. లాయర్, ఎందుకు కంట్రోల్ తప్పుతున్నారు, మీ నాన్నగారు అలా చేశారు అంటాడు. గణేష్, మా నాన్న ఎందుకు అలా చేస్తారు అని అడుగుతాడు. సుధాకర్, ప్రేరణ మీ నాన్న కూతురు కాబట్టి వెధవ అని అనుకుంటాడు. లాయర్, ఆ విషయం అడగాల్సింది నన్ను కాదు, మీ నాన్నగారిని అంటాడు. మీ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగే కొద్ది రోజుల ముందు మీ నాన్నగారు ఈ ప్రాపర్టీని మీ ఇద్దరి పేరు మీద రాయించారు. ఆ అమ్మాయి కూడా మేసరే కదా, తను ఖచ్చితంగా సంతకం పెట్టి తీరాలి, లేదంటే ఆ ప్రాపర్టీని అమ్మడం కాదు కదా, తాకట్టు పెట్టడం కూడా కుదరదు అంటాడు. సుధాకర్ గణేష్ వైపు చూస్తూ, తిక్క కుదిరింది అనుకుంటూ దేవుడా నువ్వు ఉన్నావయ్యా, ఎవరిని ఎలా తిప్పాలో అలా తిప్పేస్తూ ఉంటావు అని అనుకుని నవ్వుకుంటూ ఉంటాడు. లాయర్ డాక్యుమెంట్స్ గణేష్కి ఇచ్చి ఆ అమ్మాయి సంతకం పెడితేనే ఆ ప్రాపర్టీని అమ్మగలవు, లేదంటే లేదు అని చెప్తాడు. గణేష్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. సుధాకర్ లాయర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు సూపర్ సార్ అంటూ బయట ఉన్న గణేష్ దగ్గరకు వచ్చి గణేష్ వెనక నిలబడి డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. గణేష్తో ఆ ప్రేరణకు మీకు ఏంటి సంబంధం సార్ అని అడుగుతాడు. గణేష్ సీరియస్గా చూడడంతో అదేంటో సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుక్కే ఎదురవుతుంది, కానీ సార్ దరిద్రం మీతో బ్రేక్ డ్యాన్స్ ఆడుతుంది అంటాడు. గణేష్ కోపంగా మంటెక్కిచ్చొద్దు అంటూ సుధాకర్కి వార్నింగ్ ఇస్తాడు. సుధాకర్ గణేష్కి సారీ చెప్పి నీకు ఇలాగే జరగాలి, లేకపోతే ఆడపిల్లల మీద నీ ప్రతాపం ఇప్పుడు అనుభవిస్తావురా నువ్వు అని అనుకుంటూ గణేష్ పిలవడంతో వెళ్ళిపోతాడు. ఇక గణేష్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని రాజశేఖర్ రూమ్లోకి కోపంగా వెళ్తాడు. సుధాకర్, ఏం చేస్తున్నాడు వీడు, కోపంగా లోపలికి వెళ్ళాడు, కొంపతీసి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా బావని చంపాడా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. గణేష్ ఆ డాక్యుమెంట్స్ని రాజశేఖర్కి చూపెడుతూ, నీకు బుద్ధుందా నాన్న, కాస్త ఆయన బుర్ర పనిచేస్తుందా, అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు, బుర్రా బుద్ధి మంచి చెడు తెలిసిన వాడివే అయితే ఇలా ఎందుకు చేస్తావు, ఇలా జీవశ్చవంలా ఎందుకు బెడ్కు అతుకుపోతావు, నువ్వు చేసిన తప్పులు ఒకటా రెండా, నన్ను ఇంకా ఎంత టార్చర్ పెడతావు నాన్న, నువ్వు నాన్నవి కాదు దొంగ నాన్నవి, ఆఫీస్ పేరు చెప్పి అక్రమ సంబంధం రన్ చేశావు, వారానికి 2 రోజులు మాయమైపోయి ఆ దరిద్రాన్ని పెళ్లి చేసుకున్నావు, అంతటితో ఆగాలి కదా, వెనక ముందు ఆలోచించాలి కదా, ఇక్కడ మా అమ్మంటూ ఒకటి ఏడ్చింది, నేనంటూ ఒకటిని చచ్చాను, అది గుర్తుండాలి కదా, కళ్ళు మూసుకుపోయి అక్కడ 2 పిల్లల్ని కనేశావు, అంతటితో ఆగావా, వాళ్లకు మా ఆస్తిలో వాటా ఇచ్చావు, ఎంత ముందు చూపు నాన్న నీకు, అది ఆల్రెడీ నిన్ను దాని తండ్రిగా క్లెయిమ్ చేసుకోవాలని నన్ను టార్చర్ పెడుతుంది, నేను దాన్ని మా జీవితాల నుంచి తప్పించాలని నానాయాగి చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు నేను సమానమని రుజువు చేశావు, దిక్కుమాలినోడా, ఉన్న ప్రాపర్టీలో దాని పేరెక్కించి ఇప్పుడు నన్ను పిచ్చోడిని చేశావు, నిన్ను నాన్న అని చెప్పుకోవాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నిన్ను అంటూ రాజశేఖరం మెడ పట్టుకోబోతూ ఉంటాడు గణేష్. ఈశ్వరి గణ అంటూ అరవడంతో గణేష్ ఆగిపోతాడు. ఈశ్వరి, గణ ఏంట్రా మీ నాన్నని పట్టుకుని ఏదేదో వాగుతున్నావు, ఏంట్రా నీ ప్రవర్తన అని అడుగుతుంది. గణేష్, అమ్మ ఈయనగారు సామాన్యుడు కాదు, ఈయన్ని ఇలా బెడ్ మీద పడుకోబెట్టడం కాదు, చార్మినార్ చౌరస్తాలో పెద్ద విగ్రహం పెట్టించాలి అంటాడు. ఈశ్వరి, ఏం జరిగిందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. గణేష్ డాక్యుమెంట్స్ విషయం చెప్పడంతో ఏంట్రా నువ్వనేది అని అడుగుతుంది. గణేష్, ఆ గుడ్ న్యూస్ నాకు ఈరోజే తెలిసింది అంటూ ఆ డాక్యుమెంట్స్ ఈశ్వరికి ఇస్తాడు. ఈశ్వరి ఆ డాక్యుమెంట్స్ చూసి లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఆ ప్రాపర్టీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంత డబ్బుతో నీకు ఏంటి అవసరం అని అడుగుతుంది. సుధాకర్ బాగా ఇరుక్కున్నాడు, ఇప్పుడు చెప్పు అని అనుకుంటూ ఉంటాడు.
గణేష్ డబ్బు అవసరం వచ్చింది, అందుకే లాయర్ని కలిశాను, విషయం తెలిసింది అంటాడు. అయినా నాకు డబ్బెందుకు అవసరం వచ్చిందనేది కాదు పాయింటు. ఈరోజు కాకపోయినా రేపైనా అమ్మాల్సి రావచ్చు. కానీ సగం ప్రాపర్టీ దాని పేరు మీద రాసింది, అది ఆలోచించు. ఈయనగారు ఎందుకు అలా చేశారు అన్నది పాయింటు. అర్థమవుతుందా నీకు? అది వదిలేసి డబ్బెందుకు అని అడుగుతున్నావు అంటూ హాల్లోకి వస్తాడు గణేష్. సుధాకర్ గణేష్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఎలా సార్, ఉన్న ఆ ఒక్క అవకాశం కూడా పోయింది, ఇప్పుడేం చేస్తారు అని అడుగుతాడు. గణేష్ ఆలోచిస్తున్నాను సుధా అంటూ కోప్పడతాడు. సుధాకర్ బాగా చించండి సార్, కానీ త్వరగా చించండి అంటాడు. గణేష్ ఐడియా వచ్చింది సుధా అంటాడు. సుధాకర్ మీరు జీనియస్ సార్, నాకెప్పుడో తెలుసు అంటాడు. గణేష్ ప్రేరణకు ఫోన్ చేసి రేపు శనివారం చూడ్డానికి వస్తున్నావా అని అడుగుతాడు. ప్రేరణ ఎవరిని అని అడుగుతుంది. గణేష్ మా నాన్నని అంటాడు. ప్రేరణ మా నాన్నని చూడ్డానికి మాత్రమే వస్తాను, నాకు గుర్తుందిలే, కానీ ఆపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అంటుంది. గణేష్ నిన్ను రమ్మని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అంటాడు. ప్రేరణ అదేంటి కొత్తగా, మీ ఇంటికి నన్ను నువ్వే రమ్మని చెప్తున్నావా అని అడుగుతుంది. గణేష్ నీతో కాస్త పనుంది, అందుకే రమ్మని చెప్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందామంటాడు. ప్రేరణ నీకోసం కాదులే, కానీ మా నాన్న కోసం వస్తాను అంటుంది. ఇందిర ప్రేరణతో నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ప్రేరణ భయపడకమ్మా, వాడికి భయపడి నేనెందుకు ఆగిపోవాలి, వెళ్తాను, నాన్నను కలిసి మాట్లాడాలి అంటుంది. సుధాకర్ ప్రేరణకు ఎందుకు ఫోన్ చేశావని గణేష్ని అడుగుతాడు. గణేష్ నా టెన్షన్ చూస్తున్నావు కదా అంటూ కోప్పడతాడు. సుధాకర్ నేను బయలుదేరుతాను సార్ అంటూ వెళ్ళబోతూ ఉంటే గణేష్ ఎక్కడికి అంటాడు. సుధాకర్ మా ఇంటికి సార్, బీపీ టాబ్లెట్ వేసుకునే టైం అయింది, అది వేసుకోకపోతే మీలాగే కోపం వస్తుంది అంటాడు. గణేష్ కోపం వచ్చినా పర్లేదు, నువ్వు ఇక్కడే నా పక్కనే ఉండు అంటాడు. సుధాకర్ సార్ మీ పక్కలో ఉండాలా అని అంటూ ఉంటే గణేష్ పక్కలో కాదు పక్కన అంటాడు. సుధాకర్ పక్కనే ఉంటాను అంటూ, సార్ మీరు ఏమీ అనుకోనంటే చిన్న హెల్ప్ సార్, బీపీ టాబ్లెట్లు ఆర్డర్ పెడితే ఇద్దరం కలిసి వేసుకుందాం సార్ అంటాడు. గణేష్ సుధా అంటూ కోపడుతూ ఉంటే సుధాకర్ ఇదే తగ్గిపోతుంది అంటాడు. ఇక ప్రేరణ సిద్ధార్థ్ని చూసి డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చేస్తున్నావేంటి అని అడుగుతుంది. సిద్ధార్థ్ వర్షం పడుతుందండి, తగ్గుతుందని నిల్చున్నాను అంటూ, సరే పదండి వర్షంలో నడుచుకుంటూ వెళ్దామంటాడు. ప్రేరణ చాలు చాలు, వర్షం తగ్గాక వెళ్దాముండు అంటుంది. సిద్ధార్థ్ని చూసి ఏంటి సైలెంట్గా ఉన్నావు, రోజు ఏదో ఒకటి వాగుతుంటావు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం మాట్లాడతామండి, లైఫ్ ఎట్టిపోతుందో అర్థం కావడం లేదు, 2 రోజుల్లో లైఫ్ అంతా అతలాకుతలం అయిపోయింది, పోలీస్ స్టేషను కోర్టు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏంటో అంతా ఒక పీడకల్లా జరిగిపోయింది అంటాడు. రాత్రి నిద్ర పట్టలేదండి అంటూ ప్రేరణను చూసి మీకు అలాంటివేమీ లేనట్టున్నాయి, బాగా నిద్రపోయారు, చూస్తేనే అర్థమవుతుంది అంటాడు. ప్రేరణ అవును మరి, ఇవన్నీ మాకు అలవాటే కదా, రోజు పోలీస్ స్టేషన్లో వండుకుని తిని కోర్టులో పడుకుంటాం అంటుంది. సిద్ధార్థ్ నా ఉద్దేశం అది కాదండి అంటాడు. ప్రేరణ మరి లేకపోతే ఏంటండి, నాకు కూడా అలాగే ఉంది, నాకైతే సడన్గా మెలకువ వచ్చేస్తుంది తెలుసా అంటుంది. సిద్ధార్థ్ ఏం చేస్తామండి, ఇదంతా గణాగాడి పాపం అంటాడు. ప్రేరణ ఎవరి పాపమైనా అనుభవించింది మనమే కదా అంటుంది. సిద్ధార్థ్ ఈ విషయం గురించి నిన్న బాగా ఆలోచించాను, నాకు ఒక విషయం అర్థమైంది, ఆ గణ నా మీద కంటే మీ మీదే ఎక్కువ గ్రడ్జ్ పెంచుకున్నాడు, మీ మీద కోపంతోనే ఇదంతా చేశాడనిపిస్తుంది అంటాడు. ప్రేరణ గొప్ప విషయం కనిపెట్టావులే అంటుంది. సిద్ధార్థ్ అయినా వాడికి మీకు మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటండి అని అడుగుతాడు. ప్రేరణ అతనికి నాకు ఏ గొడవ లేదని చెప్పాను కదా, ప్రతిసారి అవతలి వాళ్ళ పర్సనల్ విషయాల్లో దూరడమేనా నీ పని అని అడుగుతుంది. సిద్ధార్థ్ అంత పర్సనలా అని అడుగుతాడు. ప్రేరణ ఈ డౌట్లు మానేస్తే మంచిది, కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా అని లిమిట్స్ని క్రాస్ చేయకు, అర్థమైందా అంటుంది. సరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి టైం ఉంది కదా, కొంచెం వర్షం తగ్గాక నన్ను ఒక చోట డ్రాప్ చేసి 10 నిమిషాలు వెయిట్ చెయ్యి, నాకు చిన్న పని ఉంది అంటుంది. సిద్ధార్థ్ ఏంటా పని అని అడుగుతాడు. ప్రేరణ చెప్తే కానీ డ్రాప్ చేయవా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అయ్యో ఎందుకు రానండి, మీ రుణం తీర్చుకోవాలంటే ఇవన్నీ తప్పవు కదండి అంటాడు. ప్రేరణ నీకు విజయానంద్ గారికి ఏంటి సంబంధం అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం లేదు అంటాడు. ప్రేరణ ఏం లేకుండానే కోర్టుకొచ్చారా ఆయన అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఎవరో ఇందాక ఓ నీతి సూత్రం చెప్పారండి, అవతలి వాళ్ళ పర్సనల్ విషయాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టకూడదు అని, మీకు పర్వాలేదంటే నేను చెప్తాను అంటాడు.
ప్రేరణ టిట్ ఫార్ టాటా ఇది అని అడుగుతుంది. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అవసరం కూడా లేదు అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అండి, మాట మీద ఉన్నారు అంటాడు. వర్షం తగ్గింది అని చెప్పి ప్రేరణను తన బైక్ మీద గణేష్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఎవరిదండి ఈ ఇల్లు అని ప్రేరణను అడుగుతాడు. ప్రేరణ సీరియస్గా చూడడంతో సిద్ధార్థ్ సారీ అంటాడు. ప్రేరణ ఇక్కడ వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తా అంటూ గణేష్ ఇంటి లోపలికి వస్తుంది. సిద్ధార్థ్ హెల్మెట్ వల్ల తనకేం వినపడడం లేదు అనుకుంటూ హెల్మెట్ తీసి వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధార్థ్. సుధాకర్ రాజశేఖరంని వీల్ చైర్లో హాల్లోకి తీసుకుని వచ్చి గణేష్తో సార్ మీ నాన్నగారిని తీసుకొచ్చాను అంటాడు. గణేష్ సుధా అది వస్తుందంటావా అని అడుగుతాడు. సుధాకర్ నాకెలా తెలుస్తుంది సార్, మీకే తెలియాలి అంటాడు. గణేష్ వస్తుంది సుధా, అది మాట మీద నిలబడే మనిషి అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రేరణ ఈ విషయం మాత్రం కరెక్ట్గా చెప్పావు అంటుంది. గణేష్ లేచి నిలబడడంతో అయ్యో అంత మర్యాద అక్కర్లేదు అంటుంది. సుధాకర్ దెబ్బ మీద దెబ్బ అనుకుంటూ ఇదిగో అమ్మాయి, మా సారు నేను చూసి లేవలేదు, ప్యాంట్ టైట్గా ఉండి చెక్ చేసుకోవడానికి లేచారంతే అంటూ గణేష్తో అంతే కదా సార్, మనం తగ్గకూడదు అంటాడు. ప్రేరణ అందుకే అంటారు మనుషులకి అడ్జస్ట్ అవ్వడం అలవాటు కావాలని అంటుంది. గణేష్ కూర్చోండి ప్రేరణ గారు అంటాడు. ప్రేరణ ఉన్నట్టుండి ఎందుకంత గౌరవం, ఇలాంటి గౌరవ మర్యాదలు మీకు తెలియవు కదా అంటుంది. గణేష్ కొన్నిసార్లు తప్పదు కదా అని చెప్పి మీరు కూర్చోండి అంటాడు. ప్రేరణ ముందు విషయం ఏంటో చెప్పు, నేను మా నాన్నతో మాట్లాడుకోవాలి అంటుంది. గణేష్ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమంటాడు. ప్రేరణ నాకు నా కుటుంబానికి మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదని కాగితాలు రెడీ చేసి సంతకాలు పెట్టించుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. గణేష్ సుధాకర్తో నిజానికి ఈ పని నేను ఎప్పుడో చేస్తుండాలి కదా సుధా అంటూ, కానీ అలాంటి భయం అవసరం నాకు రాలేదు, రాదు అంటాడు. ప్రేరణ సంతకం పెట్టు అంటే పెట్టడానికి నేనేమీ అక్షరాలు రాని అమాయకురాల్ని కాదు అంటుంది. గణేష్ కాబోయే కలెక్టర్ అని తెలుసు, అంత గుడ్డిగా సంతకం పెట్టవని తెలుసు, ఈ పేపర్స్ మీద సంతకం పెడితే నీకు లాభమే ఉంటుందిలే అంటాడు. ప్రేరణ నేను ఆ లాభమేమీ ఆశించను, సంతకం దేనికో ఆ విషయం చెప్పు అంటుంది. గణేష్ రాజశేఖర్ని చూపెడుతూ అక్కడ గుడ్లు తేలేసి చూస్తున్నారే మా నాన్న, రాజశేఖరం గారు ఒక పనికి మాలిన పని చేశాడు, దరిద్రుడు అంటాడు. ప్రేరణ మాటలు మర్యాదగా రానివ్వు, నువ్వు నోరు జారేది మీ నాన్న మీద అనుకుంటున్నావేమో, మా నాన్న మీద, అది మర్చిపోకు అంటుంది. గణేష్ ప్రేరణ గారు ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదండి, అందుకు నేను నిన్ను పిలవలేదు అంటాడు. ప్రేరణ నువ్వు పిలిచావని నేను రాలేదు, మా నాన్నని చూడాలని వచ్చాను అంటుంది. సుధాకర్ అమ్మ తల్లి కాస్త మా సిఐ గారిని మాట్లాడనిస్తావా, నీకు పుణ్యం ఉంటుంది అంటాడు. గణేష్ సుధాకర్తో సుధా అంత హార్ష్గా మాట్లాడకయ్యా, ఆడపిల్ల కదా హర్ట్ అవుతుంది అంటాడు. ప్రేరణ చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ విషయం ఏంటో చెప్పు అంటుంది. గణేష్ నాకు డబ్బు అవసరమై నా ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నా అంటాడు. ప్రేరణ దానికి నా పర్మిషన్ ఎందుకు అంటుంది. అప్పుడే ఈశ్వరి కూడా అక్కడికి వస్తుంది. గణేష్ ఆ ప్రాపర్టీని మా నాన్న నా పేరును కొన్నాడు అంటాడు. ప్రేరణ అందుకు నా సంతకం ఎందుకు అంటుంది. గణేష్ ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద నాతో కలిపి నీ పేరును కూడా చేర్చాడు అంటాడు. ప్రేరణ రాజశేఖరం వైపు సంతోషంగా చూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.